అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు జరగబోతోందా? మరో వారం రోజుల్లో ఇచ్చాపురంకు కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని వైఎస్ జగన్ డిసైడ్ అయ్యారా? ఇప్పటికే నియోజకవర్గంలో కులాల కుమ్ములాటలు పీక్స్ కి చేరాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీకి మరింత నష్టం ఖాయమనే అంచనాకు వైసీపీ అధినేత జగన్ వచ్చారు. మరి ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త రేసులో ఉన్న నేత ఎవరు? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు సైకిల్ పార్టీనే సత్తా చాటింది. ఒక్కసారి టీడీపీ రెబల్ సహకరించడంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పసుపు జెండాకు బలమైన కేడర్ ఉన్న ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీ తమ పట్టు సాధించాలని నానా తంటాలు పడుతోంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉండే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జిను మార్చే ఆలోచనలో అధినేత జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీలైతే ఈ వారంలో కొత్త సమన్వయకర్త పేరు ప్రకటించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇచ్చాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ బాబు కొనసాగుతున్నారు. ఇక వైసీపీ ఇన్ఛార్జిగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ ఉన్నారు. పిరియా విజయ్ భర్త సాయిరాజ్ 2009లో ఇదే నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ మంత్రి గౌతు శివాజీతో ఉన్న విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అప్పట్లో సాయిరాజ్పై ఉన్న అభిమానంతో జగన్ పూర్తి ప్రోత్సాహం ఇచ్చారు. కానీ వచ్చే ఎన్నికల్లో సాయిరాజ్ నాయకత్వంలో పోటీలో దిగితే కష్టమనే అంచనాకు వైఎస్ జగన్ వచ్చినట్టు సమాచారం. అందుకే ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జిను మార్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చాపురం నియోజకవర్గంలో కళింగ, యాదవ, రెడ్డి సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. అందుకే వైసీపీ హయాంలో రెడ్డిలకు 3 కార్పొరేషన్ పదవులు, కళింగ సామాజిక వర్గానికి జెడ్పీ చైర్మన్, యాదవ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కేటాయించి సామాజిక సమన్యాయం చేశామని అధిష్టానం భావించింది. అయినప్పటికీ ఇచ్చాపురం వైసీపీలో కుమ్మలాటలు మాత్రం చల్లారలేదు. అందుకే ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ నేత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మరోవైపు వైసీపీలో ఇదే నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ నర్తు రామారావు సైతం గడిచిన 15 ఏళ్లుగా అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గంలో శ్యాంప్రసాద్ రెడ్డి, కాయల వెంకటరెడ్డి, పిలక రాజ్యలక్ష్మి, పైలా దేవదాస్ రెడ్డి, ప్రొఫెసర్ విష్ణుమూర్తి రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో వర్గ విభేదాలు వైసీపీని మరింత టెన్షన్ పెడుతున్నాయి. అందుకే నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కొత్తగా ఎవరికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టినా స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం కత్తి మీద సాములా మారుతుందనే చర్చ జరుగుతోంది. అటు మాజీ మంత్రులు ధర్మాన సోదరులు కూడా ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాలని లోపల సిఫార్సులు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరాజును తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి పేరు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందట. అయితే త్వరలోనే వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ 3 సామాజిక వర్గాలు 6 గ్రూపులు ఉన్న ఇచ్చాపురం ఫ్యాన్ పార్టీని ఎలా గాడికి తెస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.